కలిసి నడిచిన కాంగ్రెస్ నాయకులు అంటూ చెప్పుకోవచ్చు. దాదాపుగా చాలా రోజుల తర్వాత జై హింద్ యాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంలో జై హింద్ యాత్ర సందర్భంగా బండి రమేష్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నడిచారు. కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రధానంగా భూమిక పోషిస్తున్నటువంటి జీవీఆర్, సేరి సతీష్ రెడ్డి వంటి నాయకులు కూడా బండి రమేష్తో కలిసి అడుగులు వేశారు. ఒకే చిత్రంలో మనం ఇటు సేరి సతీష్ రెడ్డిని, అటు గాదె శివ చౌదరిని కూడా చూడవచ్చు. ఇటీవల గాదె శివ చౌదరికి సేరి సతీష్ రెడ్డి మధ్య వచ్చిన పొరపచ్చాలు, కేసుల వరకు వెళ్ళిన వైనాలు అందరికీ విదితమే. అదేవిధంగా చట్టపరంగా కూడా కేసులు నమోదైన విషయం కూడా విదితమే. సేరి సతీష్ రెడ్డిపై అభియోగాలు, చట్టపరంగా కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ కాంగ్రెస్ కోసం మేము నడుస్తామన్నట్టుగా, కాంగ్రెస్ కోసం మేము కలిపి నడిపిస్తానన్నట్టుగా ఏదైతే బండి రమేష్ నిత్యం చెప్తూ ఉంటారో, తన కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా అందరినీ కాపాడుకుంటానని చెప్పినట్టుగా అదేవిధంగా ఒకే వేదికపై నడిపించారని చెప్పుకోవచ్చు. కూకట్పల్లి న్యూస్, మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.